మెగా స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే కి ముందు ఆయన అభిమానులకు అదిరిపోయే కానుక ఇవ్వబోతోంది ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర బృందం. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసిన అప్డేట్ పైన మేకర్స్ స్పష్టతనిచ్చారు. ఇవాళ సాయంత్రం 4:45 సినిమా నుంచి ఒక ప్రత్యేక పోస్టర్ ను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఫుల్ మీల్స్ అంటూ చిత్ర యూనిట్ చేసిన ప్రకటన అభిమానుల్లో అంచనాలను మరింత పెంచేసింది. సినీ నటుడు రామ్ చరణ్ మైసూరులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను కలిశారు. పెద్ద సినిమా చిత్రీకరణ అక్కడే జరుగుతూ ఉండడం, సీఎం సిద్ధరామయ్య కూడా మైసూరులోనే ఉండడంతో ఆయన ఆహ్వానం మేరకు రామ్ చరణ్ మర్యాదపూర్వకంగా వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా సీఎంను శాల్వాతో సత్కరించారు. అనంతరం సీఎం సిద్ధరామయ్య రామ్ చరణ్ కి పుష్పగుచ్చం అందజేసి శాల్వా కప్పారు. ఇద్దరూ కాసేపు సినిమాలకు సంబంధించిన విషయాలు గురించి మాట్లాడుకున్నారు. సినీ నటుడు నారా రోహిత్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన వివాహ తేదీపై వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారో స్వయంగా వెల్లడించారు. ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్ నెలలో నటి శిరీషను పెళ్లాడనున్నట్లు స్పష్టం చేశారు. గత ఏడాది అక్టోబర్లోనే వీరి నిశ్చితార్థం జరిగింది. ప్రభాస్ హీరోగా నాగశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కల్కి 2898 AD. గత ఏడాది విడుదలైన ఈ చిత్రం భారతీయ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. దీనికి సీక్వెల్ ఉన్నట్లు ఇప్పటికే చిత్ర బృందం తెలిపింది. ఇప్పటికే 2వ పార్ట్లోనూ కొంత భాగం షూటింగ్ పూర్తయింది. అయితే మిగతా షూటింగ్ ఎప్పుడు ప్రారంభిస్తారు, రిలీజ్ ఎప్పుడు చేస్తారు అని అంతా ఎదురు చూస్తూ ఉన్నారు. తాజాగా దీనిపై నాగశ్విన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కల్కి 2 షూటింగ్ చాలా అంశాలతో ముడిపడి ఉందని, అందులో నటీనటులందరికీ కాంబినేషన్ సన్నివేశాలు ఉంటాయన్నారు. అందుకే వారందరికీ కుదిరినప్పుడే చిత్రీకరించాలని చెప్పారు. రిలీజ్ పై నా దగ్గర ఖచ్చితమైన సమాధానం లేదని చెప్పారు. అనుష్క, విక్రమ్ ప్రభు కీలక పాత్రల్లో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఘాటి. గంజాయి బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ క్రైమ్ డ్రామాగా దీన్ని తెరకెక్కించారు. 2 ఏళ్ల తర్వాత అనుష్క నటించిన చిత్రం కావడంతో దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ మూవీ మరో 4 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరోయిన్ అనుష్క నెక్స్ట్ మూవీపై ఓ ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. ఘాటి మూవీ తర్వాత అనుష్క మరో పవర్ఫుల్ పాత్రలో నటించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అనుష్క మొదటిసారిగా మలయాళ చిత్రసీమలో అడుగు పెట్టబోతోంది. రోజిన్ థామస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ చిత్రంలో అనుష్క నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో జయసూర్య హీరోగా నటిస్తూ ఉన్నాడు. ఈ చిత్రం 2 భాగాలుగా తెరకెక్కుతోందని, 9వ శతాబ్దానికి చెందిన మాయాశక్తులు కలిగిన ఓ వ్యక్తి జీవితం ఆధారంగా ఈ సినిమా నిర్మితమవుతుందని మాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న నటి నివేదా పేతురాజ్ తాజాగా తన పెళ్లి వివరాలను వెల్లడించారు. దుబాయ్కు చెందిన వ్యాపారవేత్త రాజ్హిత్ ఇబ్రాన్ ను తాను వివాహం చేసుకోబోతున్నట్లు ఇటీవల అధికారికంగా ప్రకటించిన ఆమె అక్టోబర్లో నిశ్చితార్థం, 2026 జనవరిలో వివాహం జరగనున్నట్లు తెలిపారు. తేదీలు ఇంకా ఖరారు కాలేదని, ఈ వేడుకలను చాలా నిరాడంబరంగా కేవలం కుటుంబ సభ్యుల మధ్య నిర్వహించాలని భావిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. యువతను ఆకట్టుకునేలా అలరించడానికి సిద్ధమైంది లిటిల్ హార్ట్స్. యువ నటీనటులు మౌలి, శివాని నాగారం కీలక పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ఇది. సాయి మార్తాండ్ దర్శకుడు. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ లో రూపొందింది. మరో 4 రోజుల్లో మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతోంది. డ్రాగన్ గా ఈ మూవీ ప్రచారంలో ఉంది. ఈ సినిమాను అధికారికంగా ప్రకటించిన నాటి నుంచి అభిమానులు దీని అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇందులో ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ కనిపించనున్నట్లు సోషల్ మీడియాలో కొన్ని రోజుల నుంచి వార్తలు షేర్ అవుతున్నాయి. ఇప్పుడు ఇదే విషయాన్ని నిర్మాత ఎన్వి ప్రసాద్ అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీలో రుక్మిణి వసంత్ నటిస్తున్నట్లు చెప్పారు. వెంకటేష్, వివి వినాయక్ కలయికలో మరో చిత్రం కోసం సన్నాహాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం కథ కోసం చర్చలు జరుగుతున్నాయి. అన్ని కుదిరితే త్వరలోనే ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. వీరిద్దరి కలయికలో రూపొందిన లక్ష్మి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమాకి ఆకుల శివ కథను అందించారు. అయితే మరోసారి వెంకటేష్ కోసం కథను సిద్ధం చేశారు. వివి వినాయక్ తన మాస్ సినిమాల్ని గుర్తు చేసేలా ఎక్కువ కామెడీ, కొంచెం యాక్షన్ మేళవింపుతో ఈ స్క్రిప్ట్ ని మలుస్తూ ఉన్నారని సమాచారం. తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు వారిని అలరిస్తూ ఉంటారు శివకార్తికేయన్. ఆయన హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ మద్రాసి. ఈ మూవీలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తూ ఉన్నారు. కార్తికేయన్ ఓ శక్తివంతమైన పాత్రలో విభిన్నమైన లుక్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ మూవీ ఈ నెల 5న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. హీరో రజనీకాంత్ లేటెస్ట్ గా నటిస్తున్న చిత్రం జైలర్ 2. జైలర్ సినిమాకి కొనసాగింపుగా నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ఇది. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. రమ్యకృష్ణ, మిర్నా మేనన్, ఎస్జే సూర్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తూ ఉన్నారు. మోహన్ లాల్, శివరాజ్ కుమార్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీలో ఓ ముఖ్య పాత్ర కోసం బాలీవుడ్ నటి విద్యా బాలన్ను రంగంలోకి దించనున్నట్లు తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి. డైరెక్టర్ మోహన్ శ్రీవత్స తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం త్రిభాణదారి బార్బరిక్. ఈ మూవీ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సత్యరాజ్, ఉదయభాను, వశిష్ఠ సింహ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీని చూసేందుకు థియేటర్ కి వెళ్లిన దర్శకుడు శ్రీవాత్సవ సినిమా గురించి ప్రేక్షకులను అడిగి తెలుసుకున్నారు. కానీ థియేటర్లో తక్కువ మంది ఉండడంతో ఆయన ఎమోషనల్ అయ్యారు. ఇలాంటి సినిమాలకు ఆదరణ ఎందుకు రావడం లేదో అంటూ ఎమోషనల్ అవుతూ ఓ వీడియో పోస్ట్ చేశారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దర్శకుడు అట్లీ కాంబోలో ఓ మూవీ తెరకెక్కుతోంది. తన ఇంట్లో జరిగిన విషాదం తర్వాత మళ్లీ ఆయన షూటింగ్ లో పాల్గొనేందుకు ముంబై వెళ్లారు. ఆయన హైదరాబాద్ నుంచి ముంబైకి పయనమయ్యారు. తన పర్సనల్ లాస్ ను సైతం పక్కన పెట్టి పనిలో మునిగిపోవడం ఆయన కమిట్మెంట్ కు నిదర్శనమని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. ప్రియదర్శి, నిహారిక, విష్ణువోయ్, రాగ్ మయూర్, ప్రసాద్ బెహ్రా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం మిత్రమండలి. ఈ మూవీని దర్శకుడు విజయేందర్ తెరకెక్కిస్తూ ఉన్నారు. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా అనుకోని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఇక ఈ సినిమా రిలీజ్ నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. ఈ మూవీని అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. బాలీవుడ్ స్టార్ హీరో కార్తీ, డైరెక్టర్ నలన్ కుమార్ స్వామి కాంబోలో ఓ చిత్రం రాబోతోంది. తాజాగా ఈ మూవీకి టైటిల్ ను ఫిక్స్ చేశారు. వాదియార్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు ప్రేక్షకులు. కార్తీ పోలీస్ ఆఫీసర్ గా సరికొత్త గెటప్ లో చూపించబోతున్నాడు దర్శకుడు. కృతి శెట్టి ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్, హర్నాజ్ సంధు జంటగా నటిస్తున్న చిత్రం భాగి 4. హర్ష ఈ మూవీని దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. సంజయ్ దత్, సోనం బజ్వా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇంతకు ముందెప్పుడు చూడని సరికొత్త యాక్షన్ మూవీగా దీన్ని తీర్చిదిద్దారు. మరో 4 రోజుల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ వస్తున్న చిత్రం అఖండ 2. బాలయ్య కెరీర్ లోనే భారీ హైప్ సెట్ చేసుకున్న ఈ సినిమా విడుదల కోసం పాన్ ఇండియా ఆడియన్స్ ఆసక్తిగా ఉన్నారు. అయితే గత కొన్ని రోజుల నుంచి అఖండ 2 ఓటీటీ డీల్ పై రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ మూవీ ఓటీటీ డీల్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. తమిళ స్టార్ హీరో సూర్య లేటెస్ట్ గా నటిస్తున్న చిత్రం కరుప్పు. రూరల్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో వస్తున్న ఈ కమర్షియల్ సినిమాను కోల్బడి ప్రముఖ నిర్మాత సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఎప్పుడో షూటింగ్ ముగించుకున్న ఈ సినిమా లేటెస్ట్ గా మరో షెడ్యూల్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. ఓ 15 రోజుల పాటు షూట్ చేసేలా ఈ షెడ్యూల్ ఉండనుందని తెలుస్తోంది. ప్యాచ్ వర్క్ పెండింగ్ లో ఉండడంతో ఈ షెడ్యూల్ లో ఫినిష్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. 500 కోట్లకు పైగా గ్రాస్ రాబడి, తమిళనాడు సరికొత్త రికార్డులు నెలకొల్పిన చిత్రం కూలీ. ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా రైట్స్ ను రిలీజ్ కు ముందుగానే పాపులర్ ఓటీటీ సంస్థ భారీ ధరకు సొంతం చేసుకుంది. ప్రస్తుతం థియేటర్స్ లో రన్ అవుతున్న ఈ సినిమాను త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.